మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో శ్రీ కుసుమ హరనాథ్ 81వ ఆనంద మేళోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి హాజరై భక్తులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పొదిలి పట్టణంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఆధ్యాత్మిక మార్గం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో శాంతి ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా శ్రీ కుసుమ హరనాథ్ భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు కొనసాగిన ఆనంద మేళోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీ కుసుమ హరనాథ్ లీలా కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్త మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నామస్మరణ సంకీర్తనలతో భారీగా భజన కార్యక్రమాలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పులకరింపజేశారు. ఈ లీలా కళ్యాణ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్ దంపతులు పాల్గొని కళ్యాణం నిర్వహించారు. ఆనంద మేళోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా విజయవంతమయ్యాయి. 81వ ఆనంద మేళోత్సవాలు శ్రీ కుసుమ ఆనంద మేళోత్సవంలో మొదటి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9:30 వరకు, అనగా మధ్యలో ఒక 2 గంటలు బ్రేక్. ఆ సమయంలో రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి యావత్ బాబా భక్తులు సుమారుగా 500 మంది విచ్చేశారు. వారు అరగంటకు ఒకరు ఉపన్యాసము, అలాగే ఒక్కొక్క గ్రామస్తులు సంకీర్తన అరగంట పాటు నడుపుతున్నటువంటి కార్యక్రమం మొదటి రోజు జరిగింది. ఈ రోజు రెండో రోజు శ్రీ కుసుమ హరనాథుల యొక్క లీలా కళ్యాణం జరుగుతుంది. అలాగే ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒకవైపు నడుస్తుండగానే రక్తదానం ఈ యొక్క వ్యవస్థకు అవసరం. వారి యొక్క జీవితాలని, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాలని సరైనటువంటి ఆరోగ్య దశకు రావాలి అంటే రక్తదానం యొక్క ఆవశ్యకతను గమనించి మా ఈ శ్రీ కుసుమ హరనాథ్ ప్రచార సంస్థ వారు రక్తదాన శిబిరం కూడా మా యొక్క పొదిలి కుసుమ హరనాథ్ భక్త బృందం తరపున నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే రేపటి రోజున శ్రీ జయ హరనాథ్ జయ కుసుమ కుమారి జయ అనేటువంటి భగవన్నామం 12 గంటల పాటు నడుస్తుంది. ఆ తదుపరి సాయంత్రం 7 గంటలకు శ్రీ కుసుమ హరనాథుల యొక్క నగరోత్సవము జరుపుకొని సుమారుగా రాత్రి 10 గంటలు అయ్యేటప్పటికీ శ్రీ కుసుమ హరనాథులకు దివ్యహారతి ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమం వలన జనాలకు కావలసినటువంటి మానసిక పరిపుష్టి, శాంతి ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళకు రావటమే కాకుండా ఒక మంచి భావాలతో కూడినటువంటి రేసెస్, వేవ్స్ ఈ ప్రాంతమంతా నడిచి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా, ఆనందంగా, శాంతిగా, ఆరోగ్యకరంగా ఉండే నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.